మీకు ఎగ్ రోజు ఇస్తున్నారా, ఒక రోజు లేకుండా ఒక రోజు లాగా ఇస్తారా? రోజు ఇవ్వరు. అట్లా కాదు, ఇక్కడ ప్రాక్టికల్ గా మేము చూస్తా ఉన్నాం. మీరు మీ ఏజెన్సీ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, మీ అమౌంట్స్ అన్ని ఆపేస్తాం. ఏంటమ్మా ఈరోజు చాలా చిన్నగా ఉన్నాయండి ఎగ్స్. ఎంఈఓ గారు చూడండి, ఎవరు కాంట్రాక్టర్లు అన్సైజ్ ఉన్నాయండి బాగా. మినిమం 15 గ్రామ్స్ ఉండాలి, చాలా చిన్నగా ఉంది. 50 గ్రామ్స్ ఉండాలండి. ఇట్లా పెట్టేస్తాను, ఇట్లా పెట్టి $40 గ్రామ్స్ ఉంది ఒక ఎగ్. ఇంత చిన్నగా వస్తే ఎట్లా? చాలా అన్సైజ్ ఉన్నాయి. 1580 ఉండాలండి. చాలా చిన్నగా ఉంది. దొరికారా? హలో, హనుమంతరావు గారా? నమస్తే అండి. ఏ గుడ్లు బాగా చిన్న సైజు వచ్చాయండి. రంపచోడవరం రంప స్కూల్ అండి. రంపచోడవరం రంప స్కూల్, ఎంపీపీ స్కూల్, జిపిఎస్ 40 గ్రాములు ఉందండి ఎగ్. మీరు అక్కడ షార్ట్ అవుట్ చేసి మీరు పంపించాలా. మినిమం 50 పైన ఉండాలి కదా. చాలా ఏదో చిన్న చిన్న గుడ్లు ఇవి, చాలా చిన్న సైజు. ఒక ట్రే 1438 గ్రాములు ఉంది. మాకు 1580 గ్రాములు ఉండాలి ఒక ట్రేతో కలిపి. కుర్రాని కాదు, మీరు అంటే జిల్లా అంతా ఇట్లే ఉందేమోనని మాకు. మీరు ఇచ్చే దగ్గర అన్ని ఇట్లా ఉన్నాయేమని డౌట్ మాకు. ఎందుకంటే మీరు అన్ని ఈడ 1-2 ఉంటే నేను పట్టించుకోను, కానీ గుడ్లు అన్ని అదే చిన్న చిన్న సైజులు ఉన్నాయి. నేను ఎందుకు మీకు అబద్ధం చెప్తాను చెప్పండి? అట్లా కాదు, ఇక్కడ ప్రాక్టికల్ గా మేము చూస్తా ఉన్నాం. మీరు గ్రేడింగ్ చేయాలా. గ్రేడింగ్ చేసి చిన్నవి వేరే రేట్లో మీరు అమ్ముకోవాలి, అంతేగాని మాకు పంపించే వాటి మటుకు ఖచ్చితంగా మీరు 50 గ్రాములు అబవ్ ఉండాలి. ఒక గుడ్డు 1580 గ్రాములు ట్రే ఉండాలా. ఒక గుడ్డు 60 గ్రాములు, ఒక గుడ్డు 40 గ్రాములు ఉండడం అనేది అంటే యావరేజ్ గా 47, 48, 49, 50, 51, 52, 53 అట్లా ఉండాలా ఒక గుడ్డు. చూడండి, ఈ పొరపాటు జరగకూడదు. నేను మళ్ళా చూస్తాను. నేను 10 రోజుల తర్వాత మా డిఎస్ఓ గారు చెక్ చేస్తారు, మా ఏఎస్ఓ గారు చెక్ చేస్తారు, ఎంఈఓ గారితో మేము రిపోర్ట్ తెప్పించుకుంటాం. మీకు ఏదైనా ఇబ్బంది అయితే మిమ్మల్ని మీ ఏజెన్సీ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, మీ అమౌంట్స్ అన్ని ఆపేస్తాం. చెప్తున్నాను నేను. తప్పకుండా చూడాలండి. రండి. ఓకే, చూడండి సార్. ఎట్లమ్మా బియ్యం అన్ని బాగా కడుగుతారా? కడిగి అన్ని చేస్తాయి కదా, కొన్ని తీసేసి చేస్తారా? మళ్ళీ బియ్యం లేస్తారు. ఏంటో తెలుసా? తేలేటివి ఏంటివి కొంచెం తేలుతాయి కదా. విటమిన్లు అందరూ వస్తే విటమిన్లు ఏ విటమిన్స్ అంటా అని చెప్పండి ఎవరన్నా అడిగితే. విటమిన్లు అవి కనపరావు, కరిగిపోతాయి. గంజంతో కూడదు. బాగున్నారంతా? కూర్చోండి. ఎగ్ ఇస్తున్నారా? రోజు మార్చి రోజు ఇస్తారా? రోజు మార్చి రోజు ఇస్తారా? రోజు ఎగ్ తింటారా? రోజు మార్చి రోజు తింటారా? మీకు ఎగ్ రోజు ఇస్తున్నారా, ఒక రోజు లేకుండా ఒక రోజు లాగా ఇస్తారా? రోజు ఇవ్వరు. గుడ్డు పెడుతున్నాం కదా, ఎలా పెడుతున్నారు? రోజు పెడుతున్నారా, రోజు పెడుతున్నారా? రోజు మారి అంటే
ఈ రోజు కాదు, రేపు లేకుండా ఈ రోజు ఇస్తారు, రేపు ఇవ్వరు, ఎల్లుండి ఇస్తారు. అట్లా ఇస్తున్నారా? సార్ చూడుతున్నాను చూడు. గుడ్డు అనేది రోజు ఇస్తారా? ఒక రోజు వదిలేసి ఒక రోజు ఇస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్, దట్ ఈస్ కరెక్ట్. అన్నం బాగుంటుందా? మెనూ బోర్డు ఉంది కదా అక్కడ బయట రైలు ఇచ్చి, మెనూ బోర్డు చదివారా మీరు? అట్లే ఇస్తున్నారా? మెనూ ప్రకారం ఇస్తారా? పులిహోర అన్నం వస్తుందా మీకు? వెజిటబుల్ బగర్ రైస్ వస్తుందా? ఆలు కర్రీ పెడతారా? ఆలు కర్రీ. శనివారం స్వీట్ ఇస్తారా? శనివారం ఎగ్ బదులు స్వీట్ ఇస్తారు, స్వీట్ ఇస్తున్నారా? రాగి జావా ఇస్తున్నారా? చిక్కీ ఇవ్వడం లేదా? ఇస్తున్నారా? చిక్కీ రోజు ఇస్తారా? వెరీ గుడ్ రా, వెరీ గుడ్. రాగి జావా రోజు ఇస్తారా? ఒకరోజు చిక్కీ, ఒకరోజు రాగి జావా. అవునా? బాగా చదువుకుంటున్నారా? వెరీ గుడ్, బాగా చదువుకోండి. ఓకేనా? బాయ్.